హాయ్ హలో నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు మన ఛానల్ అండి. ఈరోజు మన ఛానల్లో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానానికి ఏ విధంగా చేరుకోవాలి, ఆలయం యొక్క విశిష్టతని చూద్దాం. అమ్మవారి దేవస్థానాన్ని చేరుకోవడానికి విశాఖపట్నం రైల్వే స్టేషన్ బస్ స్టాప్ నుంచి బస్ సదుపాయం ఉంది. ఆటోల్లో కూడా ఇక్కడికి చేరుకోవచ్చు. విశాఖపట్నం సందర్శించే పర్యాటకులు ఖచ్చితంగా ఒక్కసారైనా ఈ ఆలయం దర్శనం చేసుకోవచ్చు. వరలక్ష్మి వ్రతం, దసరా పండుగల సమయంలో వేలాది మంది భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారు. సాక్షాత్తు కనకమహాలక్ష్మి అమ్మవారు ఇక్కడ స్వయంభూగా వెలిసిందని భక్తులు నమ్ముతారు. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని ఏలిన విశాఖ రాజుల బురుజులో ఈ ఆలయం ఉండేదని, శత్రువుల దాడి సమయంలో అమ్మవారి విగ్రహాన్ని సమీపంలో ఉన్న బావిలో పడేసి రక్షించారని చెబుతారు. బావిలో ఉన్న అమ్మవారి విగ్రహాన్ని భక్తులు కల్లో ప్రత్యక్షమై తను బావి నుండి బయటకు తీసి ఎలాంటి పైకప్పు తలుపులు లేకుండా ప్రతిష్ఠించాలని కోరడం వల్లే ఆలయానికి పైకప్పు నిర్మించలేదని చెప్తారు. మరో కథనం ప్రకారం సద్గుణ సంపన్నుడైన ఓ బ్రాహ్మణుడు కాశీకి వెళ్తూ విశాఖ తీరం మీదుగా బుర్జుపేటకు చేరుకుంటాడు. అమ్మవారి విగ్రహం ఉన్న బావిలో స్నానమాచరించి సేద తీరుతాడు. ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమై తాను కలియుగ భక్తుల కోరికలు తీర్చేందుకు అవతరించానని తన విగ్రహాన్ని ఆలయంలో ప్రతిష్ఠించాలని కోరుతుంది. అయితే ఆ బ్రాహ్మణుడు తాను కాశీకి వెళ్తున్నానని మన్నించాలని ప్రాధేయపడతారు. ఆగ్రహానికి గురైన అమ్మవారు తన వామహస్తంలోని పరిగా అనే ఆయుధంతో బ్రాహ్మణుని సంహరించేందుకు సిద్ధమవుతుంది. ఆ సమయంలో ఈ విషయం తెలుసుకున్న శివుణ్ణి ప్రార్థిస్తారు. శివుడు విషయాన్ని గ్రహించి అమ్మవారి వామహస్తాన్ని మోచేతిని పై వరకు ఖండించి శాంతింపజేస్తారు. కనకమహాలక్ష్మి అమ్మవారికి వామహస్తం ఉండదు. అప్పటి నుంచి శివుడు శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిగా భక్తులను అనుగ్రహించాలని ఆదేశిస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన సరైన చరిత్ర ఆధారాలు లేవు. స్థానిక కథనం ప్రకారం 1912లో శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి విగ్రహం బావి నుండి తీయబడింది. అది రహదారి మధ్య ప్రతిష్ఠించబడి ఉండేది. రహదారిని విస్తరించడానికి విశాఖ మున్సిపల్ అధికారులు విగ్రహాన్ని తొలగించి మరో చోట ప్రతిష్ఠించారు. అది జరిగిన 1917వ సంవత్సరంలో విశాఖలో ప్లేగు వ్యాధి ప్రబలి అనేక మంది చనిపోయారు. ఇది అమ్మవారి విగ్రహాన్ని తొలగించడం వల్లే జరిగిందని తలచి మళ్ళీ యథాస్థానానికి మార్చారు. అప్పటికి వ్యాధి తగ్గుముఖం పట్టడంతో ప్రజలు అమ్మవారి మీద ఎక్కువ నమ్మకం ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత ఆ మహిమలు కథలుగా విస్తరించడం ద్వారా విశేష ప్రాచుర్యం పొందింది. బుర్జుపేటలో కొలువైన శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి ఓ ప్రత్యేకత ఉంది. ఈ ఆలయం తరహాలో పైకప్పు కానీ గోపురం కానీ ఉండదు. అంతేకాదు అమ్మవారి వామహస్తం ఎడమ చేయి కూడా ఉండదు. ఈ ఆలయంలోని గర్భాలయంలోనికి వెళ్ళి భక్తులు నేరుగా అమ్మవారిని దర్శించుకోవచ్చు. థ్యాంక్స్ ఎవరీవన్, బై బై. నా వీడియో నచ్చింటే ఒక లైక్